నిన్న నా దగ్గరికి ఒక కస్టమర్ వచ్చి అడిగింది, అక్క మీరు నార్మల్ బ్లౌజెస్కి కుడతారా ఐరన్ చేస్తే, లేదంటే కొంచెం కాస్ట్లీ బ్లౌజెస్కి మాత్రమే కుడతారా అని. నేను 4 months బ్యాక్ వరకు నేను ఏ బ్లౌజెస్కి ఐరన్ చేయలేదు, మామూలుగా అందరు ఎలా కుడతారో అలాగే కుట్టాను. కానీ 4 months బ్యాక్ నేను మా ఫ్రెండ్ వాళ్ళ బోటిక్కి వెళ్ళాను, క్లాతుల కోసం అని చెప్పేసి వెళ్ళాను. అక్కడ ఒక మాస్టర్ స్టిచ్చింగ్ చూసి కొంచెం నాకు ఎందుకో బాగా ఇంప్రెస్ అయ్యాను నేను. అయితే మాస్టర్ కటింగు ప్లస్ వేరే పక్కన ఉన్న టైలర్స్, నార్మల్ టైలర్స్ ఉన్నారు, వాళ్ళ కటింగ్ సేమ్ ఆల్మోస్ట్ ఒకేలా ఉంది స్టిచ్చింగ్ కూడా. కానీ మాస్టర్ ఏం చేస్తున్నాడంటే మనకు నీట్గా ఐరన్ చేస్తూ స్టిచ్చింగ్ చేస్తున్నాడు. దానివల్ల ఫినిషింగ్ అనేది చాలా బాగా అనిపించింది నాకు. ఒకసారి నేను వెళ్ళి చూడొచ్చా అని అడిగాను. సరే చూడండి అని చెప్పింది. నేను చూసిన తర్వాత అసలు నాకైతే చాలా బాగా అనిపించింది ఐరన్ చేస్తూ కుట్టడము. దానికి దీనికి నార్మల్ బ్లౌజ్కి మాస్టర్ కుట్టిన బ్లౌజ్కి నేను డిఫరెన్స్ చూశాను, చాలా బాగుంది. అయితే నేను కాస్ట్ కూడా డిఫరెన్స్ అని చెప్పారు వాళ్ళు. నార్మల్గా మనం డైలీ వాడే బ్లౌజు మన దగ్గర అయితే 150, 180 తీసుకుంటారు. వాళ్ళైతే మాస్టర్ స్టిచ్ చేసి 350 తీసుకున్నారు. మామూలుగా సేమ్ అదే బ్లౌజ్ మాస్టర్ కట్ చేసిందే వేరే టైలర్స్ కుట్టిస్తున్నారు వాళ్ళ దగ్గరనేమో 250 తీసుకుంటున్నారు. సో అలా ఉంటుంది, మనము ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందని చెప్పేసి నేను అక్కడ చూసొచ్చిన వెంటనే ఇమీడియట్గా స్టీమ్ ఐరన్ బాక్స్ తీసుకున్నాను. సో అప్పటి నుంచి నేను కాస్ట్లీ బ్లౌజులే కాదు, నార్మల్గా మనం యూజ్ చేసే 150, 180 రూపీస్ బ్లౌజులు కూడా నేను ఐరన్ చేస్తూనే కుడతా. సో ఈ బ్లౌజ్ అదే, నేను దానికోసమని ఈ వీడియో ప్రత్యేకంగా తీసిన. ఇది నార్మల్గా కుట్టే 180 రూపీస్ బ్లౌజే. దీన్ని ఖచ్చితంగా నేను ఫస్ట్ ఆరేసిన తర్వాత ఒకసారి ఐరన్ చేస్తాను, కటింగ్ చేస్తున్నప్పుడు ఒకసారి ఐరన్ చేస్తాను, కుట్టుకుంటూ ఒకసారి ఐరన్ చేసి లాస్ట్గా ఫైనల్గా ఒకసారి ఐరన్ చేస్తాను. మనం ఇన్నిసార్లు ఐరన్ చేయడం వల్ల ఒక మినిమం అంటే ఒక 5 to 6 minutes వేస్ట్ అవుతుంది, కానీ మనకు ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఒకసారి చూడండి, మనకి ఈ బ్లౌజ్కి ఎక్కడ ముడతలు కానీ ఏది కానీ ఉండదు. కానీ మనం ఇంకొకటి ఏంటంటే, ఏ ఐరన్ బాక్స్తో పడితే ఆ ఐరన్ బాక్స్తో ఐరన్ చేసినామనుకోండి బ్లౌజెస్ అనేవి కాలిపోతాయి. చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వస్తుంది. క్రాస్ బెల్ట్ల దగ్గర కూడా ఇవి నేను స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, ఇంకా నేను నెక్ పట్టి వేయలేదు. చూడండి ఎంత బాగుంది అసలు. ఇప్పుడు ఇది చూడండి, హ్యాండ్స్ కూడా మనకి ఎక్కడ కూడా బుగ్గలు లేకుండా ఉంది. సో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకు ఫినిషింగ్ ఇలా ఉంది. మనము ఒకటి ఏంటంటే, మనకు నీట్గా ఎలా వచ్చిందని తెలుస్తుందంటే మనకు సైడ్ స్టిచ్చెస్ దగ్గర అండ్ నడుము పట్టే దగ్గరనే మనకి కనిపిస్తుంది. నేను అన్ని బ్లౌజులకు ఐరన్ చేసి స్టిచ్